मामपि प्रचोदयात्। హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేను మీ ట్యాక్సీ వాళ్ళ అండ్ గుడ్ మార్నింగ్ అందరికీ. అండ్ చాలా రోజులు వీడియో అయితే తీయక అండ్ ఒక 3-4 డేస్ అయితే అవుతుంది మళ్ళీ వీడియో అయితే తీయలేదు. అండ్ ఏం చేయాలి, తీయబుద్ధి అయితే రోజు రొటీన్ అయిపోతుంది వీడియో అయితే. రోజు అదే తీస్తుడు, మా సంపాదన పెట్టాడు, అట్లానే వీడియో అయితే తీస్తలేను. అండ్ ఈరోజు అయితే వీడియో తీస్తున్నా. ఎప్పుడు ఒకసారి అయితే వీడియోలు వస్తుంటాయి, ఇక డైలీ అయితే కష్టం వచ్చుడు, ఎందుకంటే రోజు రొటీన్ అనమాట. అదే అమౌంట్ చేస్తాడు, అదే మళ్ళీ తీసి పెట్టడం అనేది. ఇక చూద్దాం నెక్స్ట్ ఏమవుతుంది అనేది. అండ్ ఈరోజు అయితే మనం రెంటల్ బుకింగ్ అయితే వచ్చింది. రెంటల్ బుకింగ్ వచ్చింది కాబట్టి ఈరోజు తీస్తున్నా, లేకపోతే తీయకపోతుంది. రెంటల్ బుకింగ్ అయితే మనము అవుటర్ రింగ్ రోడ్ పక్కన బీరంగూడ అవుటర్ రింగ్ రోడ్ సైడ్ వచ్చిన పటేల్గూడ ఇది ఏరియా, ఇక్కడైతే వచ్చిన అనమాట. 8 hours 80 kilometers రెంటల్ బుకింగ్ వచ్చేసి. అమౌంట్ అయితే మంచిగానే ఇచ్చిండు, 8 hours-కి 80 kilometers-కి. అండ్ అది ఎండింగ్లో ఎంత వచ్చింది అనేది చూపిస్తా. అండ్ మనం అనుకున్న కిలోమీటర్ కన్నా ఎక్కువనే వచ్చింది అనమాట. అవుటర్కి వెళ్ళి తీసుకొని వచ్చిండు, సిటీలోకి వెళ్ళి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని అవుటర్కి వెళ్ళి తీసుకొని వచ్చిండు అనమాట. ఇక మనం అనుకున్న దానికైతే బిల్ ఎక్కువనే వస్తుంది, అవర్స్ తక్కువ పడుతుంది కానీ మన కిలోమీటర్ అయితే ఎక్కువ అవుతుంది. ఇల్లు గృహప్రవేశానికి అయితే వచ్చారు మన వాళ్ళు. ఇక వాళ్ళు ఎప్పుడు రెడీ అయితే అప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయేది. 8 o'clock అయితే స్టార్ట్ చేసినాం మార్నింగ్. ఇంటికాడ ఫస్ట్ ఏమైందంటే మనకు బుకింగ్ వచ్చింది, హాఫ్ అన్ అవర్ ముందు బుకింగ్ వచ్చింది. నాకు 7:30కి వచ్చింది బుకింగ్. ఓకే చేసుకొని వెళ్ళిపోయాను అనమాట. ఏమంటే హాఫ్ అన్ అవర్లో 7:15కి 7:10కి అక్కడ ఉన్నాను నేను. అక్కడ వెళ్ళి కాల్ చేసిన, ఒక మినిమం ఒక 10 times అయితే కాల్ చేసిన. కాల్ అయితే లిఫ్ట్ చేయలేదు. లాస్ట్ ఒక 20 minutes అయితే వెయిట్ చేసిన, టైం ఉంది కదా ఇంకా. 8 o'clock పికప్ పాయింట్ పెట్టిండు అనమాట. 8 o'clockకి వస్తాను పికప్ టైం పెట్టిండు, 8 o'clockకి పికప్ టైం పెట్టిండు. ఈ సైడ్ చూద్దాం, వెయిట్ చేద్దామని వెయిట్ చేసిన. ఆ లోపు దాదాపు ఒక 10 calls అయితే చేసిన, రెస్పాన్స్ అయితే కాలేదు. ఇక వెయిట్ చేసిన, అట్లనే వెయిట్ చేసి లాస్ట్ 8 o'clock 8:05 అయింది. 8:05 అయింది. లాస్ట్ కాల్ అయితే క్యాన్సిల్ చేద్దాం అనుకున్నా. ఇక లాస్ట్ కాల్ అయితే క్యాన్సిల్ చేద్దాం అనుకున్నా. నేను కాల్ చేస్తుంటే నేను కాల్ చేసాను కస్టమరే. ఇక సరే నేను వచ్చిన హాఫ్ అన్ అవర్ అయింది, కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేస్తలేరంటే అది అది ఏమంటారు కదా, స్పాప్ కాల్ అవి ఉంటాయి కదా, అది బ్లాక్ లిస్ట్లో పెడతారంట అన్ని, స్మాప్ కాల్ రాకుండా. అట్లా అని ఆ కాల్ అనేది ఆయనకి రాలేదంట. ఈ ఓలా దొరికి అట్లనే వెళ్ళిపోయి రాలేదని ఇక ఆయన కాల్ చేసిండు. ఇక సరే ఓకే అని చెప్పేసి ఎక్కించుకున్నాను అనమాట. వచ్చేసాడు. ఫోన్ చేసి వారు మళ్ళీ 10 minutes స్టార్ట్ అయ్యారు. 8:30కి స్టార్ట్ అయ్యారు. అక్కడికి వెళ్ళి 8 o'clock పికప్ అని పెట్టిండు. 8:30కి ఏమో ఎక్కిరనమాట. ఇక మొత్తానికైతే లొకేషన్కి అయితే వచ్చేసిన. చూపిస్తాడు మొత్తం అయితే జంగల్ లెక్క ఉంది. అయితే చెరువు మొత్తం అంటే చెరువు టైప్ ఉందన్నమాట ఇది. కొంపది సైడ్ రైడ్ కిందకి వచ్చినాక గోవింద్ అవుతుంది. మొన్న ఇల్లు అయితే, ఇల్లు వచ్చేసి అక్కడ ఉంది. అక్కడ ఉందన్నమాట, కనిపిస్తుంది కదా టెంట్ వేసి. ఆ టెంట్ వేసిన ఇల్లు అనమాట. ఇక వెయిటింగ్ అయితే చేస్తున్నా. ఇక వాళ్ళు వచ్చినాక మళ్ళీ స్టార్ట్ కావాలా. ఇక టోటల్ అమౌంట్ మనకి ఎంత వచ్చింది అనేది అక్కడ వెళ్ళినాక చూపిస్తా. చూడండి, టైం వచ్చేసి 10:10 అవుతుంది. అండ్ డేట్ అండ్ టైం చూడండి, 10:10 వెనస్డే, ఈరోజు బుధవారం 14 అనమాట, May 14. ఈ ఓలాలో అయితే మనం బుకింగ్ అయితే తీసుకున్నాము. ఇది రెండల్ బుకింగ్ అయితే తీసుకున్నాము. ఇక ట్రిప్ ఎండ్ మన ఓటీపీ వస్తుంది. ట్రిప్ ఎండ్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ చెప్తేనే మనకి ఓకే అయిపోతుంది. ఇక వెయిటింగ్ అయితే చేస్తున్నా. చూద్దాం ఇక ఎన్నిటికీ అనేది బయలుదేరుతాడు మనోడు. నిన్నైతే ఓలాలో రాపిడోలో ఘోరం అసలు ట్రిప్స్ అయితే. నా రేటింగ్ మొత్తం తగ్గిపోయింది. ఇలా క్యాన్సిల్ చేసాడు. ఎట్లా అంటే మనం ఓలా ర్యాపిడో 2 నడిపిస్తాం కాబట్టి ఇలా ఎక్కువ వస్తే ఇలా తీసుకుని ఓడా అనమాట. అట్లానే ఇది తీసుకున్నప్పుడల్లా ఇలా ఎక్కువ వచ్చేది ఓలా. అది ఓకే చేసుకుని ఇది క్యాన్సిల్ చేసుడు అవుతుంది. అట్లానే యావరేజ్ అవుతుంది. ఇప్పుడు యావరేజ్ అయితే చూపిస్తుంది. ఒక 5-6 trips పోతే మళ్ళీ ఇక గుడ్డుకు అయితే వస్తుంది, వేరే గుడ్డు అయితే వస్తుంది. చూద్దాం. ఇలా వచ్చేసి మళ్ళీ ఇన్సెంటివ్ అయితే పెట్టిండు. ఇన్సెంటివ్ చూపిస్తా ఒక్క నిమిషం. చూడండి, 120. 6 బుకింగ్లకి 6 బుకింగ్స్కి 120 అంట. అండ్ 10 బుకింగ్స్కి ఏమో
180, 12 బుకింగ్స్కి ఏమో 200, టోటల్ 500కి అయితే పెట్టాను. ఇంతకుముందు ఏమో 2 విడతల్లో పెట్టిండు అనమాట, 2 సార్లు, అంటే ఒక 3 బుకింగ్స్కి అండ్ 6 బుకింగ్స్ అట్లా. 3 బుకింగ్స్కి ఏమో 200 ఉంటుండే, 6 బుకింగ్స్కి ఏమో 500 ఉంటుండే, అట్లా ఉంటుండే. ఇప్పుడేమో చేంజ్ చేసి టోటల్ ఇక మనం వచ్చిన కిలోమీటర్ అయితే ఇంత అయిందనమాట. ఇది వచ్చేసి 59 అంటే మనం పికప్ పాయింట్ వెళ్ళింది ఒక 2 కిలోమీటర్స్ పికప్ పాయింట్ ఇచ్చిండు. ఇక అక్కడికి వెళ్ళి అయితే ఇక్కడికి వచ్చినాము. 58 కిలోమీటర్ వేసుకోవాలి ఇక టోటల్. మనం అనుకున్న దానికైతే ఎక్కువనే వస్తాయి కిలోమీటరు. ఇల్లు వచ్చేసి అయితే ఇది అనమాట. ఇది మొత్తం ఇట్లా చెరువు లెక్కన ఉంది, అంతా చెరువు టైపు, హైడ్రా కిందికి వస్తుంది అనుకుంటే. ఇది అయితే పక్కన పోటీ మొత్తం గోడ కట్టేసారు, ఎంత జంగలే, మొత్తం చెరువు లెక్కన ఉంది, ఎండిపోయినట్టుంది. చలో ఇక టోటల్ ఎంత అయింది అనేది మనకి ఎండింగ్లో చూపిస్తా. గుడ్ ఈవినింగ్ అందరికీ. డ్యూటీ అయితే క్లోజ్ చేసేసిన, అప్లైన్ అయితే వేసేసిన డ్యూటీ అయితే. అండ్ మనకి అమౌంట్ అయితే మంచిగానే ఇచ్చిండు. కాకపోతే డ్రాప్ అయితే పికప్ పాయింట్ మనం పికప్ ఎక్కించుకున్న మాట అయితే డ్రాప్ చేయలేదు. ఇక్కడనే బేగంపేట అయితే దిగిపోయారు వాళ్ళు. లేదంటే మనం మార్నింగ్ అయితే వాళ్ళు ఇంటి పూజకి అయితే వెళ్ళారు బీరంగూడ సైడ్. అక్కడ నుండి మళ్ళీ ఇంటికి వస్తారనుకున్నాను నేను. మళ్ళీ అక్కడికి వెళ్ళైతే మళ్ళీ ప్లాన్ చేంజ్ అయింది. బేగంపేట అయితే వాళ్ళ చుట్టాల ఇంటికి అయితే వచ్చారు. అక్కడ ఒక గంట సేపు అయితే వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడేం వస్తలేం బాబు, రేపు వెళ్తాం మేము, ఇప్పుడైతే ట్రిప్ అయితే ఎండ్ చేయమన్నారు. అట్లని ట్రిప్ అయితే ఎండ్ చేసేసిన. అమౌంట్ అయితే మంచిగా వచ్చింది, కిలోమీటరు అమౌంట్ మంచిగా వచ్చింది, కానీ ఓలో ఫీజు ఆ జిఎస్టీ అనేది ఎక్కువ కట్ అయింది. చలో చూపిస్తాడు అని ఎంత అయింది అనేది అమౌంట్. చలో చూడండి, టైం వచ్చేసి అయితే 6:28 అయితే అవుతుంది. ఇక మనం ఓలా ఆన్ చేసేస్తే ఓలాలో వచ్చేసి మనము రెంటల్ ఒకటి నార్మల్ బుకింగ్ అయితే కొట్టిన. ఇక బేగంపేట నుండి ఎంటీ అయితే ఏం రాలేదు, ఇక్కడ కార్ఖానా అయితే వచ్చిన. అండ్ ఇదనమాట మన రెంటల్ బుకింగ్. టోటల్ వచ్చేసి 3,287 అయితే అయింది టోటల్ క్యాష్. అండ్ మనకి ఇంట్లో వచ్చేసింది అయితే 3,000 ఇచ్చింది మనకి టోటల్. అండ్ ఇంట్లో మనకి టోల్కి యాడ్ అవుతుంది కాబట్టి టోల్తో కలిపి 3,300 మన పైసలు మనకి ఇస్తారు అనమాట. చూడండి, జిఎస్టీ అన్నీ కలిపి 83 రూపాయలు, ఇన్సూరెన్స్ జిఎస్టీ కలిపి 83 రూపాయలు, 183 రూపాయలు కట్ అయింది. అండ్ ఉన్న నెట్ ఓలా కమిషన్ అంట, అడ్వాన్స్ బుకింగ్ ఫీ అంట. ఇది అడ్వాన్స్ బుక్ చేసుకున్నందుకు మన దగ్గరనే ఫీ కలెక్ట్ చేస్తున్నాడు, 100 రూపీస్. ఇది మొత్తం 300 అయితే ఓలోడ్ ఫీ అయితే కట్ చేసుకుంటూ మనకు వచ్చిన అమౌంట్ అయితే ఇది 2,900. అండ్ 100 రూపాయలు ఏంటంటే ఇక్కడ ఉంది 3,000, 100 రూపాయలు ఏంటంటే టోల్ మన పైసలు మనకి ఇస్తారు కాబట్టి అది ఇంక్లూడ్ చేసి మనకి 3,000 కల్పించేసి అనమాట ఇది. అండ్ ఇక అక్కడికి వెళ్ళి ఒక బుకింగ్ అయితే కొట్టిన, కార్ఖాన్ వచ్చిన అనమాట. ఇక ఇక్కడ నుండి అయితే ఎంటీ అయితే వెళ్ళిపోతాయి. ఇక బుకింగ్స్ అయితే అన్ని హైటెక్ సిటీ, సికింద్రాబాద్ అక్కడనే పడుతున్నాయి. ఇక ఎంటీ అయితే వెళ్ళిపోతా. 176 డీజిల్కి అయితే వచ్చేస్తాయి, ఎంటీ పోతాయి. ఇప్పుడు 8 కిలోమీటర్లకి 176. అక్కడ నుండి బేగంపేట నుండి ఇక్కడికి వచ్చిన. అండ్ ఇది వచ్చి అవర్స్ ఎన్ని కిలోమీటర్ తిరిగినాం ఏమనేది చూపించాలి, ఒక్క నిమిషం. వచ్చేసి 101 కిలోమీటర్ అయితే తిరిగిన, 101 కిలోమీటర్స్కి 9 అవర్స్ 9.5 అవర్ అయితే పడింది. 9.5 గంటలు అయితే పట్టింది. అండ్ 9.5 గంటలకి ఇంత అమౌంట్ అయితే ఇచ్చింది మనకి. ఓకే, ఇంకా కిలోమీటర్ వచ్చేసరికి ఎంత తిరిగినామంటే మనం 111 తిరిగినాం అనమాట. 111 కిలోమీటర్లు అయితే తిరిగినాం. 111 కిలోమీటర్కి 3,000 టోటల్ వచ్చేసి మనకి ఎంత అయిందంటే కరెక్ట్ ఒక నిమిషం క్యాల్కులేట్ అయితే వేయలేదు. మనకైతే ఇంకా ఇది యాడ్ చేయనట్టుండు బిల్ అయితే, అంతే. 3,080 రూపీస్ అయితే టోటల్, 3,080 రూపీస్. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ రైడ్ వచ్చేసి 2,900 కదా, ప్లస్ 176, 3,080 రూపీస్ అయితే టోటల్. ఇక అన్ని కిలోమీటర్కి ఇంత బిల్ అయితే అయింది. ఓకే, మరి రేపటి విడత అయితే కలుస్తాం. బాయ్, గుడ్ నైట్ అందరికీ. ఏం చేస్తున్నారా? ఫ్లైయింగ్ క్లిక్స్ ఇస్తున్నాను. ఎవరికి? వాళ్ళకి.